అవినీతి కేసులో సస్పెన్షన్కు గురైన హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలోని ఆయన ఇళ్లతో పాటు బంధువుల నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో డబ్బు, బంగారం, ఆస్తులకు సంబంధించిన పత్రాలు గుర్తించారు. గత నెలలో 60,000 లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి ఏసీబీకి చిక్కారు. పాఠశాలకు అనుమతి విషయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారు. దీంతో ప్రభుత్వం వెంకటరెడ్డిని సస్పెండ్ చేసింది. కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా సార్? ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజమౌళి. భవానీ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ తో పాటు నల్గొండ, మిర్యాలగూడలోని ఆయన ఇళ్లతో పాటు బంధువుల ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో డబ్బు, బంగారం, అక్రమస్తులకు సంబంధించిన పత్రాలను కూడా గుర్తించారు. అయితే ఏదైతే ఒక ఐఏఎస్ రూపంలో కిరాచకంగా అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి లంచాలకే పీడిస్తాడు ప్రజలను అనేది ఆయనకు ఒక పెట్టింది పేరుగా ఉంది. అయితే గత నెలలో కూడా 60,000 లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ పాఠశాలకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఒక ప్రైవేట్ వ్యక్తులు ఆయన దగ్గరికి వెళ్తే తాను అడిగింది 2 లక్షల రూపాయలు, దానికి గాను 1,50,000 రూపాయలు ముందుగా ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర అంత లేవు, మా దగ్గర మాత్రం 60,000 ఉన్నాయి, ఇప్పుడు తీసుకోండి సార్ అంటే వీటిని తీసుకునే విషయం లోపల వారు 10 మందికి మేము అంటే పిల్లలను తీర్చిదిద్దే తరుణంలో ఒక ఐఏఎస్ చదివినటువంటి వ్యక్తి ఇలా లంచాలకు అలవాటు పడుతున్నారని వాళ్ళు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో 60,000 లంచం తీసుకుంటుండగా ఆయన అవినీతి అధికారులు దొరకబట్టిన నేపథ్యం ఉంది. మొత్తం మీద అవినీతికి పాల్పడినటువంటి ఒక ఐఏఎస్ అధికారి తన పగడ్బందీ ధీమాతో నాకేం కాదులే, నా వెనుక అధికారులు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. మొత్తం మీద ఆరోపణలో ఉన్నటువంటి హన్మకొండ అదనపు జిల్లా కలెక్టర్ వెంకటరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు మాత్రం చేపట్టింది. 3 చోట్ల మాత్రం భారీగా ఆస్తులు కూడా కూడబెట్టాడనే నేపథ్యం మాత్రం ఆయన మీద ఉంది. ఈ నేపథ్యంలోనే తన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే వారి పేర్ల పైన కూడా ఆస్తులు అంటే భూములతో పాటు కొంత స్థిరాస్తులకు సంబంధించినటువంటి హౌజులు కూడా తన బినామీ పేర్ల పైన ఉన్నాయనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అధికారులు మాత్రం విషయ అధికారులు 3 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నప్పుడు మాత్రం తన దగ్గర అక్రమ సంపాదన మాత్రం అదే చాలా పెతివీరు పెంచిపోయి దొరికినట్టుగా కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక ఐఏఎస్ అధికారి ఇలా అవినీతికి పాల్పడడం మాత్రం ఒక శోచనీయంగా ఉంది. ఈ నేపథ్యంలోనే 60,000 లంచం తీసుకుంటూ దొరికినటువంటి అవినీతి అధికారులకు గవర్నమెంట్ మాత్రం అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసినా కానీ తన ఆరోపణల నేపథ్యంలో కొంతమంది ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలం ప్రకారం అతని మీద రైట్స్ ప్రకారం చేస్తున్న నేపథ్యం ఉంది. ఈ రైట్స్ లో చాలా వరకు మాత్రం ఆస్తి కూడబెట్టినట్టుగా కూడా అధికారులు తెలియజేస్తున్నట్టు తెలుస్తుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఏం చేస్తారు సార్? గోపాల్ రెడ్డి వాళ్ళు ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్. ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా సార్? కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా సార్? అంటే అతను ఇక్కడ ఉండడు, ఆయన ద్వారా వేరే మనిషి పంపించాడు. అంటే ఎట్లా మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది? అదే బయట ఉంటారు వాళ్ళు, యూఎస్లో ఉంటారు వాళ్ళు. మరి యూఎస్ నుంచి మనీ ఎట్లా పంపించారు సార్? వాళ్ళకి పంపించుకొని వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చారు? హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేసింది ఎవరు? వేరే ఒక డ్రైవర్ని పంపిస్తే అట్నే లిక్కర్ ఉంది.